వెల్కమ్ టు TG5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో సాంకేతిక అభివృద్ధిపై సీఎం ప్రసంగం. క్వాంటం టెక్నాలజీపై దృష్టి పెట్టాలని సూచన. సెషన్ పూర్తయ్యే వరకు హాజరవుతానన్న సీఎం. యువతకు ఆధునిక విద్యా అవకాశాలే లక్ష్యమని వెల్లడి. ఉండవల్లిపై ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు. అంబట్టి పరామర్శ సరైంది కాదని వర్మ ఘాటు విమర్శ. నెయ్యి సరఫరా వ్యవహారంపై ప్రశ్నించిన వర్మ. అంబట్టి జైలు వ్యాఖ్యలపై వర్మ స్పందన. నిజామాబాద్ లో ఓటు హక్కు వినియోగించిన గౌడ్. ఓటు హక్కు వినియోగం గర్వకారణమన్న మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వెల్లడి. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగాలని పిలుపు. హైదరాబాద్ విభజన నిర్ణయానికి మద్దతు తెలిపిన అద్దంకి. డీసెంట్రలైజేషన్ తో సమస్యలు పరిష్కారమని వ్యాఖ్య. ప్రజాప్రాయంతోనే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం. రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న అద్దంకి ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ లోని సన్ఫ్లవర్ హై స్కూల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు కీలకమని పేర్కొన్నారు. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మొత్తం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటుంది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. జై కాంగ్రెస్. అదే ఆ ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బూత్ వద్దకు వచ్చి మీ ఓట్లు ఎత్తుకొని మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో 90% కాంగ్రెస్ గెలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేయబోతోందని తెలిపారు. మున్సిపల్ ఓటర్లు స్పష్టతతో నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, ఎమ్మెల్సీ, జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలను గుర్తు చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు మద్దతిస్తున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫలితం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంటే ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా మాట్లాడేవన్నీ కూడా అబద్దాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాతన్నా ప్రజల తీర్పుని గౌరవించి ఈ అనవసరమైన విమర్శలు మానేస్తే బెటర్. మనం ఈ 2 ఏళ్లలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మేము గెలిచినాం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచినాం, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి కడప నగర మేయర్ పనితీరుపై టీడీపీ నగర కార్యదర్శి సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాలకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పీపీపీ మోడ్ అంశంలో
ఎమ్మెల్యేను లాగడం సరికాదని అజెండా నిర్ణయించే అధికారం మేయర్దేనని గుర్తు చేశారు. గతంలో పాత బస్టాండ్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నగర అభివృద్ధి కోసం పారదర్శక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ప్రతిసారి గౌరవ మేయర్ గారు కానీ ఉన్న పాలకవర్గంలో ఉన్న సభ్యులు కానీ చట్టాల గురించి సంప్రదాయాల గురించి మాట్లాడే వీళ్ళు ఏదైతే నిన్న సర్వసభ్య సమావేశం పెట్టినారో ఈ సమావేశాన్ని గతంలో ఎన్నో మార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల ద్వారా మేము కోరడం జరిగింది. ప్రజా సమస్యలపైన చర్చించాలా, జనరల్ బాడీని సమావేశపరచండి అని చెప్పి. నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వీళ్ళు ప్రవర్తించి ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాల డేట్ అనౌన్స్ అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు విప్ అని తెలిసిన తర్వాత వీళ్ళకి తెలిసి కూడా ఒక్కరోజు ముందు ఈ సమావేశాలను నిర్వహించడంలో ఆంతర్యం ఏందనే విషయం గౌరవ మేయర్ గారు అయితేనేమి అక్కడ ఉన్న పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఇకపోతే ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ అంటే డైరెక్ట్గా మనం కార్పొరేషన్లోనే ఏదైతే అజెండా ఉంటుందో ఆ అజెండాని మనం అక్కడే ప్రస్తావించడం కానీ అక్కడున్న సభ్యులు గౌరవ సభ్యులు అందరూ కూడా దానిపైన డిస్కషన్ చేయడం, అది ఏదైతే ఒకవేళ ఆమోదయోగ్యం కాదో అవన్నీ కూడా తిరస్కరించడం జరుగుతుంది. అయితే కొత్తగా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏ అంశాలని వీళ్ళు తిరస్కరించాలా, ఏ అంశాలని వీళ్ళు ఆమోదించాలా అనే విషయాన్ని ప్రీ జనరల్ బాడీ మీటింగ్ ఒక దగ్గర సమావేశపడి అక్కడ వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు నిన్న జనరల్ బాడీలోకి రావడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పీపీపీ మోడల్కి ఇక్కడ పెట్టిన అజెండాకి ఎలాంటి సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి గురించి నిన్న సాక్షిలో కథనాలు రావడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్కి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా ఉంటుందో ఆ అజెండా రూపకల్పనలో పూర్తి స్థాయిగా గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, లేకపోతే ఆ గౌరవ సభ్యులు ఎవరైతే ఏదైనా వాళ్ళ పాయింట్స్ ఇస్తే అవన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుందే తప్ప ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో ఈ ఆస్తులన్నింటినీ కూడా ఏదో తన అన్నయ్యలకి కట్టబెట్టే దాంట్లో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా దాంట్లో కట్టబెట్టడానికి భాగంగా ఈ విధంగా చేసినారని చెప్పి, అంటే ప్రజలని తప్పుదో పట్టించే కార్యక్రమాలని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పీపీపీ మోడల్ మొదలుపెట్టింది ఇప్పుడున్న పాలక వర్గంలోనే. పాత బస్టాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఉన్నారో అందరూ కూడా అందులో భాగంగా పాత బస్టాండ్ని పీపీపీ మోడల్లో ఇవ్వడం జరిగింది. దానికి జనరల్ బాడీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి ఆ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు వాళ్ళకి తప్పని ఎందుకు అనిపిస్తుందో దానికి కూడా బాధ్యత వాళ్ళే, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు వాళ్ళే. ఆ రోజు వీళ్ళ అంటే ఇది ఎందుకు పెట్టినారనేది వాళ్ళకి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి ఏ సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలనే కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే మనం ప్రజలకు బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మనం ఏదైతే ప్రజలు సంబంధించిన అందరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం. సంగారెడ్డిలో పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సిఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలింగ్ బూతులకు చొచ్చుకెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలతో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎన్నికల వేళ ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఏమనుకుంటున్నారు మీరు? జగ్గారెడ్డి ఎవడని అంటారు, నేనే మొగోళ్ళు పోలీసులు తెలిసి పడుతుంది. చలో ఏమన్నా ఈరోజు నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు తింటే ఊకోండి, సీఎని ఊకోండి. ఆయన సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా హోంగార్డ్ ఎవడాడు? అరే హోంగార్డ్ మా బాబు 5,000 అరెస్ట్ ఒక అమ్మగా అయ్యే ఉంటుండే రాదా నా కొడుకు?
చలో వాడు హీరో కాదు, వాడు గాండు కాడు, వాడు గాండు కాడు, సిఐ గాండు కాడు, సిఐ గాండు కాడు, వాడు గాండు కాడు. ఇంకా నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావు, పోలీసు నాకేంటాడు సిఐ మొబైల్ నేను అపోజిషన్ లో కూడా చెప్తున్నా నీకు నా క్యాండిడేట్ చేయు గల్లబట్టినంత ధైర్యం ఉందా సిఐకి? సిఐ నాకు తెలుసురా, పోలీసు నాకు తెలుసు, సిఐ వచ్చేదాడు నాకు తెలుసు, నేను సంగతి తెలియదా? లంచా కొడతాను వాటి చక్కర లేదంటాను, మీరు కేసులు చేసుకోండి, నేను జరగా. మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఓటర్లను పరరోబా పెడుతున్నారని విమర్శలు వచ్చాయి. అధికార పార్టీకి అధికారులు, పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమాన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతో కాంగ్రెస్ దిగజారుతోందని ధ్వజమెత్తారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో గాని మంత్రి వివేక్ గారు బైక్ల మీద తిరుగుతా ఉన్నారు ఒకవైపు, రెండవ వైపు మంత్రి వివేక్ గారి కారులో నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఒక్కొక్క అభ్యర్థికి 15 లక్షల రూపాయలు, అదేవిధంగా 9 రాయల్ స్టార్ కాటన్ బాటిళ్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి నిన్న పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా సెకండ్ వార్డు దగ్గర పెద్దింటి శ్రీనివాస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపుతున్నటువంటి వీడియోలు కూడా ఇవాళ బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగకుండా చాలా దుర్మార్గంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు పట్టణంలో పోలీసులు కానీ, అదేవిధంగా మీరు చూడండి పెద్దింటి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నాడు. రెండవ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. అదేవిధంగా ఇవాళ చెన్నూరు పట్టణంలో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డగోలుగా పోలింగ్ బూత్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభ్యర్థులు, మా అభిమానులు పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ ఉండే ఏసీపీ చెన్నూరు, ఈ జైపూర్ ఏసీపీ కానీ, చెన్నూరు సిఐ కానీ, ఇక్కడ ఉండే ఎస్ఐలు, పోలీసులు మా వాళ్ళని చెదరగొడుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లనే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్కడ కూడా అక్కడ ఏసీపీ, అక్కడి సిఐ, అక్కడి ఎస్ఐ వాళ్ళందరూ కూడా మా వాళ్ళందరినీ చెదరగొట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, అనైతికం. ఈ 2 మున్సిపాలిటీల్లో ఓడిపోతుందనే ఓటమి భయంతోనే ఈ రకంగా ప్రలోభాలకు తెరలేపిర్రు. పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ లేదు. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించినాం. చెన్నూరు నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో పోలీసు రాజ్యం చేసిర్రు, గుండా రాజ్యం చేసిర్రు. ప్రలోభాలకు తెరలేపి ఓటమి భయంతో అనైతికంగా ఏదో రకంగానైనా గెలవాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా వాళ్ళ మా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా అభ్యర్థులు వీళ్ళందరికీ మద్దతుగా ఈ పోలీసు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు సాంకేతిక అభివృద్ధిపై మాట్లాడారు. అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు తాను హాజరవుతానని తెలిపారు. క్వాంటం టెక్నాలజీ ప్రయోజనాలను వినియోగించుకోవాలని సూచించారు. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. లక్షలాది మంది క్వాంటం కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. యువతకు ఆధునిక విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం
హైదరాబాద్ ను 3 డివిజన్లుగా విభజించే నిర్ణయాన్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సమర్థించారు. డీసెంట్రలైజేషన్ వల్ల ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని అన్నారు. గతంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నేరుగా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇది సీఎం వ్యక్తిగత నిర్ణయం కాదని ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్స్-అఫీషియో మెంబర్గా ఉన్న కాబట్టి కార్పొరేటర్లకు కానీ ఎక్స్-అఫీషియో మెంబర్స్ కానీ ఒకంత సమయం కలిసేది కాదు. తర్వాత ప్రజా సమస్యల ప్రస్తావన కూడా జరుగుతున్న రోజులు ఎక్కువగా రావడానికి అవకాశం లేకుండేది. ఇప్పుడు ఈ 3 డివిజన్లు చేయడం వల్ల హైదరాబాద్ను డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్, అందరూ కూడా అన్ని సమస్యలు మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంది. వేగవంతమైన అభివృద్ధికి మరో ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో రాజకీయాల కొరకు మాట్లాడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ ఇంత పెద్ద మహానగరాన్ని, దాదాపు 1,20,00,000 మంది పైచిలకు నివసించే ఈ ప్రాంతాన్ని సెంట్రిక్గా ఉండేటట్టుగా చేసి, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటట్టుగా చేసి, ముఖ్యంగా అప్పుడు మనోడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండే, అప్పుడు అసలు తను కలవకుండా అధికారులకు సమస్యలు వచ్చి ఎన్నో సమస్యలు ఆ రోజు మా హైదరాబాద్ ప్రజల్ని వెంటాడిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏ సమస్య వచ్చినా నేరుగా వాళ్ళ యొక్క ప్రాంతీయ కార్యాలయానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజలకు వెసులుబాటుతో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, కౌన్సిల్స్ కూడా. కాబట్టి దీన్ని ప్రజలందరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో తన సొంత నిర్ణయంగా తీసుకున్న నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి గారు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు, విపక్షాల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, తర్వాత ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రత్యేకించి ప్రజల సమస్యలకి ఏ కోణం నుంచి పరిపాలన సౌలభ్యం ఉంటుందో ఆ విధంగా తీసుకున్నాం. కాబట్టి వీళ్ళు ఉత్తగానే ఏదో రాజకీయాల కోసం మాటలు మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే విపక్షాలు ఏవి మాట్లాడినా కూడా ఆ విషయాల్లో పెద్దగా స్టాంటిటీ లేదు. కేవలం రాజకీయాల కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. వేగవంతమైన మహానగర అభివృద్ధి కోసం ఈ 3 మండళ్ళు పర్ఫెక్ట్గా పనికొస్తాయి. రేపు భారతదేశంలోనే అత్యంత పెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించనున్నది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి మేరకు విస్తరించడం వల్ల భారతదేశంలోనే భారత్కు ఫ్యూచర్ సిటీగా ఉండే అర్హతను సాధించబోతున్న ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా స్వాగతం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90% కార్పొరేషన్లు మున్సిపాలిటీలో గెలుపొందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, ఎమ్మెల్సీ, జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ కు తిరుగులేని మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మున్సిపల్ ఓటర్లు కూడా స్పష్టమైన ఆలోచనతో అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని, ప్రజలు మరోసారి తనపై నమ్మకం ఉంచుతారని ధీమా వ్యక్తం చేశారు. అంటే ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాతన్నా ప్రజల తీర్పుని గౌరవించి ఈ అనవసరమైన విమర్శలు మానేస్తే బెటర్. మనం ఈ 2 ఏళ్లలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మేము గెలిచినాం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచినాం, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తిగా అమలు కాలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ విమర్శించారు. అయినప్పటికీ గవర్నర్ ప్రసంగంలో విజయ గాథలుగా చూపించారని ఆరోపించారు. గత 2 బడ్జెట్ల ప్రసంగాల మాదిరిగానే ఈసారి కూడా వాస్తవాలను వక్రీకరించారని అన్నారు. గవర్నర్ గారు కూడా ఇబ్బందిగా చదివినట్లు అనిపించిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు లేకుండా కేవలం మాటలతోనే పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రసంగాలు ఉపయోగిస్తున్నారని అన్నారు. అసలు గత 2 బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని వల్లి వేయించారు.
నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు, నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 19 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు, శాంతి భద్రతలు లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి, అప్పులు, అలాగే అక్రమ కేసులు, అశ్లీల నృత్యాలు, అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాకినాడ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సాధారణంగా ఏ పార్టీకి చెందిన వారు కాకుండా న్యూట్రల్ గా ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిని దూషించిన వ్యక్తిని పరామర్శించడం తమకు ఇబ్బందికరంగా అనిపిస్తోందన్నారు. రాజకీయంగా అంబటి రాంబాబుకు ఉండవల్లి మద్దతు ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. నెయ్యి సరఫరా వ్యవహారంలో బోలేబాబా డైరీ కొనసాగింపుపై ప్రశ్నలు లేవనెత్తారు. గత ప్రభుత్వంలో వ్యవస్థను మారుస్తూ కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. హవాలా లావాదేవీల అంశంపై ఈడీ స్పష్టంగా పేర్కొందని తెలిపారు. అంబటి రాంబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని వర్మ వ్యాఖ్యానించారు. సమర్థన చూడటం వేరు, సమర్థించినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అలాగ తిడితే అంత అసభ్య పదజాలంతో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మనం మరి ఆ విధంగా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని నా యొక్క భావన. రెండవది, రిపోర్ట్ ఏమీ చెప్పలేదని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కల్తీలడ్డు మీద చెప్తా ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్ ఆన్ 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fats అని క్లారిటీగా ఇచ్చింది. ఇది ఇవ్వడం కాకుండా 2023లో కూడా ఇంకో రిపోర్టు టెస్ట్ రిపోర్ట్ తేడా వచ్చింది. అయినా సరే ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు బోలేబాబా. అంటే వాళ్ళ దృష్టిలో అంటే వెన్నక్కర్లేదు కానీ నెయ్యి సప్లై చేయొచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఏదైతే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారో టెండర్స్కి, ఆ టెండర్స్ సిస్టమ్ అంతా కూడా తీసేశారు. 250 కోట్లు టర్న్ ఓవర్ రావాలంటే 150 కోట్లకు పెట్టారు. అదేవిధంగా అన్ని సిస్టమ్స్ మార్చి వీళ్ళకి అనుగుణంగా చేశారు. చేసి ఈవేళ మరి క్లియర్గా చెప్పాలంటే ఈవేళ ప్రసాదాలకు కూడా ఉత్పత్తుల్లో ఏదైతే రైతులు పండించి ఇచ్చేవారో ఉత్పత్తులు ప్రసాదాలకు సంబంధించి వాటిని కూడా మార్చేసి పబ్లిక్గా బయట కొనడం మొదలెట్టారు 21 నుంచి. అంచేత ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి నిదర్శనాలు. ఇందులో అవాలా జరిగిందని చెప్పి ఈడీ ఆల్రెడీ అపూర్వ చావడా 19 కోట్లు ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ క్లారిటీగా ఉండగా మరి దీని గురించి ఆల్రెడీ రసాయనిక మిశ్రమాలు కలిపారని చెప్పి బోలేబాబా డైరీ టోటల్గా ఉంది. సరే, ఇవన్నీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని బక్క జడ్సన్ ఆరోపించారు. టీజీఓ, టీఎన్జీఓ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు, డిఏలు, పీఆర్సీలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, దీనిపై పూర్తి ఆధారాలతో తెలంగాణ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేపియాలి, ఉద్యోగ నాయకులు కూడా ఎట్టెట్లా ఓట్లు వేపిస్తాం, ఏ బూత్లలో ఎన్నెట్లో ఓట్లున్నాయి, మీకు బంగారు పళ్ళంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు ఈరోజు 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడరు. ప్రభుత్వం డిఏలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు, పిఆర్సీలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు. కానీ ఈరోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తుడు, బానిస లెక్క పనిచేస్తుడు, చెప్రాసి లెక్క పనిచేస్తుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈరోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి. దాని పూర్తి ఫుల్ ఫోన్ ఎవిడెన్స్లతో సహా ఈరోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్కు ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది.
మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా, రిగ్గింగ్ చేసేటట్టుగా, దొంగ ఓట్లు చేసేటట్టుగా ఈరోజు టీఎన్జిఓ టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క, కార్యకర్తల లెక్క ఏ విధంగా పనిచేసినారని చేసి ఓసారి మిమ్మల్ని వినిపిస్తా. ఇది ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుని మధ్యలో జరిగింది కాదు. ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు, పిసిసి అధ్యక్షుని కాదు, బాజాప్తా ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర మంత్రికి సంబంధించిన ఆడియో ఇది. ఒక నిమిషం ఇలా క్లియర్గా వస్తుందా మీకు? ఇంకో క్లియర్ వాయిస్ వినిపిస్తా ఆడియో. రైట్, ఇది వినిపిస్తా. అయితే ఈ రోజు బాజాప్తా అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్లో ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపించారు. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పందం సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రత్యేక పరిస్థితులను ఉపయోగించుకుని అమెరికా భారత్ పై ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. ఎఫ్స్టీన్స్ ఫైల్స్ అంశం కూడా దీనికి కారణమై ఉండవచ్చని సూచించారు. ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించాలన్నారు. దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార పక్షం ఈ ఆరోపణలను ఖండించింది. But sir, the interesting thing is, that I know that the Prime Minister would not sell India under normal circumstances. He will not do it. You know why he sold India? Because they are choking him. Mr. Rahul, address to the chair, please. He has sold India because they are choking him. They've got a grip on his neck. Speaker sir, मैंने बोला जब चोक लगाते हैं दूसरे व्यक्ति की आंख में देखते हो तो डर दिखता है सर. पीएम की आंख में डर दिखता है. दिख रहा है सर आंख में आंख नहीं मिला पाते हैं. स्पीकर सर दो चीजें हैं सर. एक सर एप्स्टीन केस सर 3 million files are still locked up. उसका इस विषय से कोई संबंध नहीं. I want to understand. I will not allow you. आप कौन होते हैं? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.